నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మార్చి నెల 12వ తారీఖు 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6:30 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:21 ఈ రోజు తిథి త్రయోదశి ఉదయం 9:13 వరకు. తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. నక్షత్రం మఖా నక్షత్రం తెల్లవారి 4:03 వరకు. తదుపరి పూర్వ ఫల్గుణి అనగా పుబ్బా నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జము మధ్యాహ్నం 3:10 నుండి సాయంత్రం 4:53 వరకు. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 12:02 నుంచి మధ్యాహ్నం 12:49 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 12:25 నుండి మధ్యాహ్నం 1:54 వరకు. యమగండ కాలం ఉదయం 7:59 నుంచి ఉదయం 9:28 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:54 నుంచి తెల్లవారి 5:42 వరకు. అమృత గడియలు రాత్రి 1:29 నుంచి తెల్లవారుజామున 3:12 వరకు. ఈ రోజు అభిజిత్ ముహూర్తం లేదు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు అనుకూలంగా ఉండడం వల్ల ఈ రోజు మీకు చాలా ప్రశాంతంగా ఉండబోతోంది. ఆర్థిక లాభాలు కలగబోతున్నాయి. మనసు ఉల్లాసంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. అయితే ఫలితాలు శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా పురోగతి కనిపిస్తోంది. ఆర్థిక లావాదేవీల్లో కానీ ఆర్థిక లాభాలు కానీ కలిగే సూచన ఈ రోజు గోచరిస్తోంది. మీకు చెప్పదగిన రెమెడీసు శివుని అభిషేకం చేయించుకోండి. శివాలయ దర్శనం చేయడంతో పాటు సుదర్శన హోమం చేయించుకునే స్తోమత ఉన్న వాళ్ళు తప్పనిసరిగా చేయించుకోండి. స్తోమత లేని వాళ్ళు సుదర్శన మహామంత్రాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి సూర్యుడు బలంగా ఉండడం వల్ల త్వరగా స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఫలితాలు కొత్త అవకాశాలు వస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి, ఆకస్మిక ధనలాభము, ఆర్థిక లావాదేవీలు కూడా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యంలో స్థిరత్వం ఏర్పడుతుంది. మీకు చెప్పదగిన రెమెడీసు సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేసుకోండి. నవగ్రహ ఆలయంలో సూర్యుడికి ప్రత్యేకించి ప్రదక్షిణాలు చేసుకోవడము, దీపం వెలిగించడము, సూర్యుడికి సంబంధించినటువంటి ఇష్ట నివేదన తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. మీరు ఏ పని చేసినా ఈ రోజు తప్పనిసరిగా పాటించుకోండి. ఈ రోజును వృధా చేసుకోకండి. అయితే ఫలితాలు ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. పెట్టుబడులకు ఇది చక్కని అవకాశము. ఆరోగ్యంలో శుభ ఫలితాలు కనిపిస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము గురువార నియమాలు పాటించండి. పసుపును గాని పసుపు కొమ్ములను గాని దానంగా ఇచ్చుకోండి. ఈ రోజు పసుపు రంగు వస్త్రాన్ని ధరించే ప్రయత్నం చేయండి.